కాదు ఇప్పుడు నీకైనా రాకేష్ స్వామి ఏందో నేను చూపిద్దామని పిలిచిన, నాకే మాటలు రాకుండా ఎట్లా అమృతం స్వామి, నీళ్ళు గొంతులో పెయిన్ వస్తుంది. నువ్వు తాగింది అమృతం అందుకోసం అప్పుడు నువ్వు షరతు కట్టొద్దు, నువ్వు అట్లాంటి అప్పుడు ఇవి అనొద్దు. నువ్వు తాగింది అమృతం అన్నప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది, కాబట్టి నీకు చెడు అనేది వెళ్ళిపోతుంటుంది. విషం తాగినప్పుడు ఆ విషం ఎట్లయితే గొంతులో తాగకుండా ఆ శివయ్య ఎట్లయితే దాచుకుందో అదే విధంగా ఉంటుంది. అమృతం తాగినావు కాబట్టి ఒక మంచికి ఉంటుంది, నీకు చెడు అనేది కాదు. నీ మీద ఏదైతే ఉన్నదో నీ మీద కొన్ని ఏదో అయ్యి ఉంటుంది, నీకు కూడా మరుగు మంది పెట్టు ఉంటారు కదా, నీకు కూడా కొన్ని ప్రయోగాలు అయ్యి ఉంటాయి కదా, దానికి తొలగిపోతున్నాయి అనమాట ఇవన్నీ. ఇట్లా ఓ బాడీకి ఎక్కదు అది, అందుకే ఎవరికి వార్తలకు ఇచ్చేది కాదు. ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఏది ఇది నల్లది బండారు అంటున్నావా? నల్లది పైనది పెద్దది. నీ మీద చెడు ఉన్నది చూసినావా, నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు చూసినావుగా, ఆ మనసులో అనుకునేటివి ఆ చెడు అనుకునేటివి ఇప్పుడు ముందల మస్తుగా మాట్లాడతారు, తర్వాత లోపల ఏమనుకుంటారు అనేది మాకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే నీ మీద ఉన్న నెగిటివిటీ అనేది నా మీదకి వస్తుంది. అప్పుడు నా బాడీకి కానీ నా మనిషికి కానీ నా బేడీలకు కానీ నా ఉన్నటువంటి ఏదైతే ఆకర్షణ వంటివి ఉన్నాయో దానికి ఎక్కింది అనుకో, దాన్ని అదే ఫెయిల్ అయిపోతుంది, అంటే దానికి అది నా నుంచి దూరం అయిపోతుంది. ఈ బొట్టు అనేది ఇట్లా పెట్టుకుంటే మీ యొక్క అనేది దీనికి వస్తుంది, ఆ బొట్లు నేను కనిపిస్తున్నా, అది అనేది ఆకర్షణ చేసుకుంటాం మేము అట్లా. అది అనేది సెట్ చేయడానికి వాళ్ళ మీద నెగిటివిటీ అనేది ఉండకుండా చూడడానికి మేము ఈ బొట్టు పెట్టుకుంటాం. ఆకర్షణ కూడా ఇదే పని చేస్తుంది స్వామి. చాలా ఉంటాయి. నేను నిజం చెప్తున్నా, కొన్ని నాకు విషయాలు తెలిసిన అవి అడుగుదామని పిలిచిన. మంటలో మీరు అగ్నిలో దేవతలను త్రిశూలాలను ఇవన్నీ చూపిస్తారంట. సో నేను అవన్నీ ఛాలెంజ్ చేద్దామని పిలిచిన నేను వీడికి. నేను నిజం చెప్తున్నా. సో అప్పుడు అనుకున్నావు, ఇప్పుడు అవి అన్నీ గుర్తు రాకుండా అయిపోయినాయి, మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ గుర్తు వస్తున్నాయి, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు. అంటే నువ్వు ఏదైతే అడుగుదాం అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెప్పుదాం అనుకుంటున్నావో, నువ్వు ఆగిపోయి ఆలోచన చేసుకొని చెప్తున్నావు చూసినావు కదా, అది మనం అంటే అది ఒక దైవమే నేను గడబడ చేస్తుంది. ఎవరిని కూడా దైవబలం ఉన్నోని ఎవరిని కూడా మనం తప్పుగా వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళని మాటలతోని కానీ ఇంకే విషయం కానీ బాధ పెడితే ఏమైతే తెలుసా స్వామి, నేను చెప్తున్నా, బాధ పెడితే ఏమైతే అంటే వాళ్ళ మనసు బాధ. ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఆపేద్దాం. ఆపేయండి కెమెరాలు. మొత్తానికైతే 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నా. సో నాకు మాట ఇచ్చిండు, ఇప్పుడు నువ్వు క్వశ్చన్లు అడుగు అది ఇది అని చెప్పేసి. సో అయినా నాకు కొంచెం భయంగానే ఉంది, బట్ అడుగుతున్నా. సో ఫస్ట్ నార్మల్ క్వశ్చన్ నుంచి వెళ్ళిపోదాం. సో అంటే ఇంతకుముందు నేను ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూ చేసిన. సో అంటే గవ్వలు వేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి ఒక స్వామీజీ చెప్పడం జరిగింది. సో దానిపైన అభిప్రాయం ఏంది? గవ్వలు వేసుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? దాని గురించి చెప్పు. గవ్వ అనేది స్వామి గుర్తుపెట్టుకోవాలి, చాలామంది కూడా గవ్వలు వేసుకుంటే పెళ్ళి చేసుకోవద్దని, ఇంకా ఈ బండారి పెట్టుకుంటే ఇది ఏదని, బేడి వేసుకుంటే ఇట్లుంటుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నా దగ్గర కూడా వచ్చినాయి అవి, చాలామంది కూడా నాకు చెప్తున్నారు. గవ్వకు కళ్యాణానికి సంబంధం లేదు. గవ్వ అంటే ఏంది? సరే ఆల ప్రాసెస్ ప్రకారంగానే అడుగుదాం. గవ్వ అంటే ఏమున్నది? యోని గవ్వ. సృష్టి ఎక్కడికి వెళ్ళి మొదలైంది? యోని నుంచి వచ్చింది. మరి ఆ యోనిని వేసుకున్నప్పుడు సంసార బాధ్యతలు ఎత్తుకొని, సన్యాసి కాకుండా సంసార బాధ్యతలు ఎత్తుకొని, ఆ యొక్క సంసారంలో ధర్మంగా దానంతోని దయతోని మనం మంచిగా ఉండాలని చెప్పింది ఏ అమ్మవారైనా ఏ దైవమైనా కానీ. సంసారాలు ఇచ్చిపెట్టుకొని ఆ దగ్గరికి రాని ఏ భగవంతుడు చెప్పలే. కళ్యాణం చేసుకోవాలి, చేసుకోకపోవడం అనేది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. మేము పండుగలు చేస్తాం, మేము గవ్వలు వేసుకుంటాం. లక్ష్మీ గవ్వ ఉంటుంది, నార్మల్ గవ్వలు ఉంటాయి. లక్ష్మీ గవ్వ అనేది ఇట్లా అది అనేది మరకలేకుంటుంది. ఆ గవ్వకు చూపించినా మీకు తెలుస్తుంది. ఈ నార్మల్ గవ్వలు అనేటివి ఇట్లా తెల్లగా ఉంటాయి, అవి నార్మల్ గవ్వలు. యోని గవ్వ అన్న ఏ గవ్వ అన్నా సరే, గవ్వలు వేసుకున్నా ఏది వేసుకున్నా కానీ కళ్యాణం అనేది ఉన్నది. కళ్యాణం లేదనేది లేదు. వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు చేసే విధానాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ గవ్వలు వేసుకుంటే కళ్యాణం ఉంటుంది, గవ్వలు వేసుకోకపోతే కళ్యాణం లేదు అనేది ఇట్లా ఏమీ లేదు. వేసుకున్నా ఉంటుంది, వేసుకోకపోయినా ఉంటుంది. అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. వాడు ఏలే శక్తి ఉంటేనే మేలుతారు, ఏలేని శక్తి లేకపోతే వాడు ఏదో చెప్పుకుంటారు అట్లా. కానీ ఏ శాస్త్రంలో లేదు, గవ్వకు కళ్యాణంకి ఏ శాస్త్రం లేదు. రుద్రాక్ష వేసుకోవద్దని అంటారు. మరి ఒక మాట, రుద్రాక్ష అందరు వేసుకోవద్దు అని చెప్పేసి అంటారు. ఎందుకు వేసుకోవద్దు అందరు? ఎవరు చెప్పి రుద్రాక్ష వేసుకోవద్దు అని చెప్పేసి చాలామంది కూడా అంటారు. మాంసం తినవద్దు రుద్రాక్ష వేసుకున్నప్పుడు. అవునా? రుద్రాక్ష వేసుకున్నప్పుడు మాంసం తినొద్దు, ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి అంటారు కదా. మరి రుద్రాక్షకు ఉన్నటువంటి పవర్తో నీకు ఎంత మేలు జరుగుతుందో తెలుసా? గవ్వతో ఉన్నటువంటి మేలు నీకు ఎంతో తెలుసా? నెగిటివిటీ అనేది రానియదు. గవ్వకున్న శక్తి ఏందో తెలుసా? మనిషి రాతను మార్చే శక్తి గవ్వకున్నది. ఓకే, గవ్వలతో ఆట ఆడొచ్చు. గవ్వలతో ఆట ఆడితే నీకు రాత మారుతుంది. ఓకే, 5 గవ్వలు తీసుకొని 5 గవ్వలు ఉంటాయి, 11 గవ్వలు ఉంటాయి. అట్లా కొన్ని విధాలుగా కొందరు విద్య ఉంటుంది, గవ్వలతోనే వేస్తారు. దారి దొరకకపోతే వేసేది గవ్వతోని విద్య. దారి చూపిస్తుంది, దారి చూపించేది గవ్వ. ధైర్యం పోసేది రుద్రాక్ష. ఈ యొక్క బలాన్ని రెట్టింపు చేసేది రుద్రాక్ష.
దారి చూపించేది గవ్వ. దారి తెలియకపోతే అంజనం వేస్తారు, అంజనం వేసినప్పుడు గవ్వలేస్తారు, గవ్వలేసినప్పుడు ఎవ్వరు ఏంది ఏం కథ రాతలేమున్నాయి ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేది దారి చెప్పేది గవ్వ. కాబట్టి గవ్వను వేసుకుంటే కళ్యాణం చేసుకోకపోయినా అనేది వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మేము కళ్యాణం చేస్తాం, దేవుళ్ళని ఎల్లమ్మని కూర్చోబెట్టి మంచి మంచి దేవుళ్ళని ఎల్లమ్మలను కూర్చోబెట్టినాం, మల్లన్న స్వామిని, ముత్యాలమ్మని, ఎర్రవోషమని, మైసమ్మలని అందరూ ప్రతి ఒక్కరి దేవుళ్ళని కూర్చోబెట్టినాం. గవ్వలు ఉంటాయి, గవ్వలు అనేది ఇట్లా ఏమి ఉండదు. ఇక వాళ్ళు ఎట్లా చెప్తున్నారో వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి గవ్వకు అనేది కళ్యాణం అనేది ఉండదు, దానికి అనేది ఏం లేదు. ఆదిపరాశక్తి మెడలు ఉన్నంతసేపు మనము దేవుని మొక్కాలి. అది యోని అనేది తీసి అమ్మవారి గవ్వ అనేది పక్కకి పెట్టిన తర్వాత మన పని మనం చేసుకోవాలి. అట్లా అని చెప్పేసి గవ్వ వల్ల మనకి ఇట్లాంటివి అయితే అనేది ఏమీ లేదు. రుద్రాక్ష చేసుకొని మాంసం అస్సలు తినకూడదు. తంత్ర సాధన చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి ఒక తాంత్రికులకు రుద్రాక్ష బలం అనేది ఇట్లా అవసరము. ఏ విధంగా అవసరం అంటే ఒక రుద్రాక్షకు అనేది చెడు పవర్ అనేది రాదు. ఒక బాడీకి ఎక్కుతున్నది అంటే అందులో ఉన్నటువంటి మనిషికి హీట్ అనేది జనరేట్ చేస్తుంటుంది రుద్రాక్ష. ఆ యొక్క రుద్రాక్ష వల్ల పవర్ వల్ల ఆ యొక్క రుద్రాక్ష బాడీ మీద ఉండేసరికి అది ఎక్కి 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 అనేది బలం పెరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రుద్రాక్ష చేసుకోవాలి, ప్రతి ఒక్కరు గవ్వ వేసుకోవచ్చు, తప్పు లేదు. దానికి కళ్యాణం అనే గడియలు ఏమీ లేవు, అది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా పానాలు బాగాలేకపోతే తాయితలు ఇవి వేసుకోవాల్సింది గవ్వ కడితే చిన్నపిల్లలకు కాలుకు గవ్వ కట్టంగా చూసినావా స్వామి? చూసినాను, ఒకరికి ఇద్దరికి ఏమి చూసినా. కాలుకు గవ్వ కడతారు. ఏం స్వామి కాలుకు గవ్వ కడతారు, మీరు ఎప్పుడైనా చూసిరా? ఎందుకు కడతారు కాలుకు గవ్వ? గాలులు రాకుండా, చెడు గాలులు రాకుండా మంచిగా ఉండడానికి. ఆ యొక్క గవ్వ ఎడ దొరుకుతుంది? సముద్రంలా. గవ్వలు దొరికేది ఎక్కడ? సముద్రంలో లభించేటువంటివి ఏవైనా సరే రాళ్ళు, వంగరాలు పెట్టుకుంటాం. ఈ రాళ్ళు ఎడ దొరుకుతాయి? సముద్రంలో. మట్టిలో దొరికేది మాణిక్యం, డైమండ్ మట్టిలో దొరుకుతుంది, గోల్డ్ మట్టిలో దొరుకుతుంది. అది అట్లా అని చెప్పేసి గోల్డ్ని మనం రింగు స్టోన్ లెక్క పెట్టుకోము, డైమండ్ని పెట్టుకుంటాం, మట్టిలో దొరుకుతుంది. ఎందుకంటే డైమండ్తోనే కొట్టాలి, అంటే దాని పవర్కి తగ్గట్టు ఇంకో దాని పవర్ ఆసరదే కొడితేనే అంతమవుతుంది. సో ఈ రాళ్ళు అనేది సముద్రం దొరుకుతాయి. సముద్ర గర్భంలో దొరికినటువంటి ప్రతి ఒక్క మూలిక, ప్రతి ఒక్క రాయి, ప్రతి ఒక్క అణువు పవర్ ఉంటుంది. సముద్రం ఒడ్డుననే పెద్ద పెద్ద ఈ శ్రీరామమూర్తి రామాయణం మీరు విన్నట్టయితే తెలుస్తుంది. లంకలు దాటాలంటే సముద్రం దాటాలి, లంక పక్కపోటి లింగాన్ని పెట్టాలంటే సముద్రం పక్కపోటే పెట్టాలి. పంచపాండవులు ప్రతిష్టాపన చేసింది సముద్రం పక్కపోటే. అట్లా కొన్ని ఉంటాయి. సముద్రం ఒడ్డునే శివయ్య, సాక్షాత్ శివ పరమాత్ముడు నటరాజ రూపంలో సాయంకాలంలో మొగులు ఎర్రగా అవుతుంది. కొన్ని టైంలో ఈవినింగ్ అయ్యే టైంలో ఎర్రగా కనిపిస్తుంది. అప్పుడు శివయ్య నాట్యం చేస్తారు సముద్రం ఒడ్డున. కాబట్టి మనం ఏంటంటే మనం వేసుకునే దేనికైనా సరే మంచి కోసం వేసుకోవాలి. దాని వెనకాల ఏమున్న శాస్త్రం అనేది తెలుసుకోవాలి, దాని పద్ధతి ఏమున్నది అనేది తెలుసుకోవాలి. సగం తెలుసుకొని సగం చేస్తే అది చెడు అయిపోతుంది, చూసేటోళ్ళందరూ నవ్వుతారు. ఓకే, అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా చనిపోతారు అనే వాళ్ళను బ్రతికించే శక్తి ఉందా? మృత్యువుని ఆపే కాలం, మృత్యు వస్తే మృత్యువుని ఆపే శక్తి ఉన్నది. ఓకే, అది నాకు కాదు, నీకు కూడా ఉన్నది. ఓకే, నీకు కూడా ఉన్నది, ఈయనకు కూడా ఉన్నది, ఆయనకు ఉన్నది, వీడియో చూసే వాళ్ళు అందరికి ఉన్నది. మాకే ఉందనంటే అవి ఆగినందుకు లేదు. మృత్యువుని ఆపే శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది. ఓకే, మృత్యువు నుంచి బయటపడే శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది. అది ఆల్రెడీ సగం అర్థమైపోవచ్చు ఎట్లా ఏంది అనేది. ఇట్లా మృత్యువుని ఆపాలంటే మనం చేసే పాప పుణ్యాలను బట్టే మన మృత్యు కాలం ముందరికి వస్తుంది. కానీ నేను ఇది మాట్లాడాలి, ఇప్పుడు మీరు అన్నారు కదా, సో చాలా మంది మంచి చేసేటోళ్ళకి జల్లి సావు వస్తుంది అంటారు కదా, మరి అది నిజం కదా? ఎందుకంటే చెప్తా చూడు స్వామి, మంచి చేసేటోని కంటే ఒకటి ఈ సొసైటీలో బతకనియ్యరు. ఫస్ట్ వన్, సొసైటీ బతకనియ్యదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చేస్తే ఎంతమందికి చెడు ఉన్నదో, నా మీద ఎంతమందికి కన్ను ఉన్నదో, నీ మీద ఎంతమంది ఉంటారు, నా మీద ఎంతమంది ఉంటారు, ప్రతి ఒక్కరి మంది మీద ఉంటుంది. కాబట్టి ఇది ఎదుగుతున్నారంటే తొక్కేయాలి, కాబట్టి చేసేయాలి. ఒకటి చెడ్డది. ఇంకోటి, మంచోనికి చావు కాలం అనేది భగవంతుడు పెట్టలే. ఆయనకి కాలగడియం అనేది ఎక్కువ ఇయ్యాడు భగవంతుడు. ఎందుకంటే మంచోనికి కాలం అనేది తక్కువ ఇచ్చి వాని వల్ల కొంచెం సొసైటీ సెట్ కావాలి. సెట్ అయిన తర్వాత వాడిని తీసేసుకుంటారు. దారా బిడ్డగా ఎక్కువ రోజులు భూమండలం అనేది మృత్యు భూమి ఇది. దీని మీద మోక్షం పోసుకోవడానికి భూమండలం మీదకి వస్తాం. కాబట్టి ఎక్కువ రోజులు వద్దు బెటా, నీకు ముక్తి వచ్చేసిందా, అలా నాలో వచ్చేసి ఐక్యం అయిపో అని చెప్పేసి ఆ శివయ్యనే తీసుకుంటాడు. పెద్ద పెద్ద గొప్ప గొప్పలు మీరు కావాలంటే చూసుకోరు. గొప్ప గొప్పలు 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు యువతల్ని అది అయిన వాళ్ళు ఉన్నారు. అది దైవ నిర్ణయం. అది నీ మృత్యువుని ఆపే శక్తి కూడా ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆ మృత్యు గడియలని మనం దాన్ని అమలు పరుచుకొని ఆ వచ్చే సాగునైనా సరే మనం చక్కగా రాకుండా, గండాలైనా సరే మృత్యు గండాలనే ఉంటాయి, ఆ గండాలైనా రాకుండా సరి చేసుకోవాలంటే మన దగ్గరనే ఉంటుంది. అది ఏంది ఏం సంగతి అనేది తర్వాత దాని గురించి మాట్లాడదాము. ఎందుకంటే అన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ఎడ్డికాలం ఏమవుతుందంటే నేను మంచి చెప్పి పోతున్నా కానీ అలా చెడ్డగానే అర్థమైపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇన్నిగానం మాట్లాడుతారు కదా, ఒక మనిషి చనిపోదాం అనుకుంటాడు,
వాని ఆపగలిగే శక్తి ఉందా? అంటే ఇప్పుడు ఎట్లుందనంటే లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి చనిపోతున్నారు. చెప్తా. సో 10th ఫెయిల్ అయిపోతారు అని చచ్చిపోతున్నారు. 100% నేను చెప్తా, 100% నేను చెప్తా. ప్రతి ఒక్క మనిషి ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని పడుకునేటప్పుడు ఒక్కసారి ప్రతి ఒక్కరు గుండె మీద చెయ్యి వేసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన ఏరి, భూమి మీద దేనికోసం వచ్చినావు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ భూమి మీదకి దేనికోసం వచ్చినావు? పంచభూతాలు అంటే మామూలు విషయం కాదు. పంచభూతాలు ఐక్యమయ్యి ఒక నరుని రూపం ఎత్తుతాం. ఆ నరరూపం ఎత్తడానికి పక్కపోటి మన కోళ్ళు చూస్తాం, మేకలను చూస్తాం, బల్లను చూస్తాం, అన్నీ చూస్తాం. అవి మానవ జన్మ ఎత్తలే, మనం ఎందుకు ఎత్తినాం? అవి మాట్లాడతలే, మనమే మాట్లాడుతున్నాం. మనం వరం చేసుకొని ఈ యొక్క మానవ జన్మ ఎత్తినాం కాబట్టి ఈ యొక్క ఆయుష్ని మనం ఒక 10 మందికి మంచి చేయాలి. ఈ మన నుంచి ఈ యొక్క ఆయుష్ అనేది 100 మందికి మంచి చేయడానికి వచ్చినాం కాబట్టి మన నుంచి ఏదో ఒక మార్పు జరగాలి భూమండలం మీద. దానికోసం వచ్చినావు. దేనికోసం నువ్వు చచ్చిపోతే నువ్వేం సాధించలేవు.